హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ మన పిల్లలకి ఎటువంటి కార్డ్స్ చేయించాలి టైం టు టైం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. స్టార్టింగ్ పిల్లలకి వెంటనే మనం బర్త్ సర్టిఫికేట్ ఇమీడియట్గా చేయిస్తుంటాము. బర్త్ సర్టిఫికేట్ అయిన వెంటనే కూడా మనం ఆధార్ కార్డ్ అనేది ఎన్రోల్ చేస్తాం. పుట్టిన 21 డేస్కి నేమ్స్ అవి పెడతారు కదా, నేమ్ పెట్టిన తర్వాత మనం బర్త్ సర్టిఫికేట్ తర్వాత ఆధార్ కార్డ్ చేయిస్తాము. దీని తర్వాత మనం రేషన్ కార్డులో కూడా ఎంటర్ చేస్తాం. రేషన్ కార్డు ఎంటర్ అయిన తర్వాత హెల్త్ కార్డులో కూడా యాడ్ చేపిస్తాం. ఇక్కడికి 4 అయ్యాయి కదా. తర్వాత మీరు ఇంకా ఫారెన్ అవి తిరుగుతారు, మీకు ఆల్రెడీ పేరెంట్స్కి వీసాలు అవి ఉన్నాయి, వీళ్ళకి కూడా అవసరం అనుకుంటే ఇమీడియట్గా పాన్ కార్డు వీసా కూడా చేయించుకుంటుంటారు. ఈ టైంలో ఏమవుతుందంటే కిడ్స్ ఇంకా బిలో 18 కాబట్టి పేరెంట్స్ గార్డియన్గా ఉండి పేరెంట్స్ పేరు మీద పాన్ కార్డు అనేది వస్తుంది. నెంబర్ అనేది లైఫ్ లాంగ్ మాత్రం పాన్ నెంబర్ ఒకటే ఉంటుందండి. ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డే ఉండాలి, 2 ఉండకూడదు. ఆ ఒక ప్యాన్నే 18 తర్వాత వీళ్ళ ఫోటో యాడ్ చేస్తారు. ఇప్పుడు ఫోటో ఏం లేకుండా పాన్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది. తర్వాత 18 ఇయర్స్ అయిపోయింది అని అనగానే డ్రైవింగ్ లైసెన్స్. ఇప్పటి వరకు ఎవరు చేయించుకోలేదు, మా పిల్లలకి అంత అవసరం లేదు అనుకునే వాళ్ళు పాన్ కార్డ్ చేయించుకోకపోతే 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే పాన్ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు కరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అలా బీటెక్లకు వచ్చే ఏజ్ కాబట్టి అవసరాన్ని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ బిఫోర్ అయితే బిఫోర్ చేయించుకోండి, లేదంటే ఇప్పుడు ఇమీడియట్గా చేయించుకుంటారు. నెక్స్ట్ వీళ్ళకి 18+ అనగానే ఒక సేవింగ్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోండి. ఇది వరకు చేయకపోయి ఉంటాయి, అవసరం ఉందనుకుంటే ముందు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ ఐడి అండి, వాటర్ ఐడి ఒకటి అప్లై చేస్తారు. మెయిన్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేసినప్పుడు కరెక్ట్గా ఫాదర్ మదర్ నేమ్, సర్ నేమ్, అడ్రస్ అండ్ మదర్ బేబీ నేమ్ అన్నీ కరెక్ట్గా చెక్ చేయాలి. చాలామంది తొందరలోని అప్లికేషన్ ఫిల్ చేస్తుంటారు, ఇచ్చేస్తుంటారు, వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి చక్కగా బీరువాలో పెట్టేస్తారు తప్ప అందులో స్పెల్లింగ్స్ ఏమున్నాయి, అడ్రస్ ఏమున్నాయి అస్సలు వెరిఫై చేయరు. తర్వాత దీనివల్ల ఎమర్జెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఏ అప్లికేషన్ ఫిల్ చేసినా 1-2 సార్లు చెక్ చేసుకోండి, కరెక్ట్ స్పెల్లింగ్లు రాయండి, నీట్గా విడివిడి అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ రాస్తే మిస్టేక్స్ అవ్వకుండా ఉంటాయి. మనం ఫాస్ట్గా స్మాల్ లెటర్స్ కలిపి హ్యాండింగ్ రాసినప్పుడు మిస్ అయిపోతుంటాయి. అలా ఒకసారి జనరేట్ అయిన వెంటనే రిసిప్ట్, అది ఆధార్ అయినా అవ్వచ్చు, బర్త్ అయినా ఏ సర్టిఫికేట్ అయినా అవ్వచ్చండి. మీ నేమ్స్ స్పెల్లింగ్స్ ఎప్పుడు ఒకటే ఉండేటట్టుగా ఫస్ట్ నుంచి ఒకటే ఫాలో అవ్వండి. ఇది ఒకటి కంపల్సరీ చూసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్స్ నేమ్స్ అవి ఫాదర్స్ నేమ్స్ చాలా మిస్ మ్యాచ్లు అండి. ఇప్పుడు చదువులేని వాళ్ళు చెక్ చేసుకోలేక అప్పట్లో అలా చేస్తారని అంటారు, కానీ ఇప్పుడు చదువు ఉన్న వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఏదో అప్లై చేసాం, ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు మేము పెట్టాం అంతే, చెక్ చేయడానికి టైం లేదని అంటుంటారు. కానీ మీరు ఒక్కసారి వెరిఫై చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ పీపీఎఫ్ అకౌంట్ అండి. పీపీఎఫ్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేయొచ్చు అని అనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు అండి. బిలో 18 ఏజ్లో కూడా చేయొచ్చు, అబోవ్ 18 కూడా చేయొచ్చు. బిలో 18 ఏజ్లో చేసేటప్పుడు మీ పేరెంట్స్ దీన్ని ఆపరేట్ చేస్తారు. తర్వాత 18 అవగానే ఆ కిడ్ చేస్తారు. ఇప్పుడు అమ్మాయి అనుకోండి సుకన్య సమృద్ధి అని చెప్పి చేస్తుంటారు. అదే అమ్మాయిలు లేరు అబ్బాయిలు ఉన్నారు అని అనుకునే వారికి కూడా పీపీఎఫ్ బెస్ట్ అకౌంట్ అండి. సుకన్య ఉన్నది కదా పీపీఎఫ్ కట్టకూడదా అని అనేది లేదండి, పీపీఎఫ్ కూడా కట్టచ్చు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కిడ్స్కి మినిమం ఎంతో కొంత సేవింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇయర్లీ ఎంతో కొంత చేస్తుంటారు కదా, అలా పీపీఎఫ్ అకౌంట్లో కూడా మీరు 1.5 పర్ యానము ఈజీగా డిపాజిట్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏదో ఒక సేవింగ్ చేయాలి అని చెప్పి నేను మా క్లయింట్స్ దగ్గర చూస్తుంటానండి. మ్యారేజ్ అయిపోయిన అమ్మాయిలకు కూడా పీపీఎఫ్ వీళ్ళే పే చేస్తుంటారు. తనకు కూడా చెప్పరు, అట్లీస్ట్ సార్ చెప్పారంటే లేదులేమ్మా మనం చేసిద్దాం ఏముంది అని చెప్పి. అసలు ఇలాంటి పేరెంట్స్ దొరకడం చాలా లక్కీ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా పిల్లల కోసం ఆలోచించి సేవింగ్ అనేది ఎప్పుడైనా ఉపయోగపడుతుందని చెప్పి చేస్తూ ఉంటారు. ఈ 1,50,000 అనేది చేయగలిగే వాళ్ళు చేసేయచ్చు, 1,50,000 కాదన్నా మేము చేయలేము తక్కువ చేస్తామన్నా కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఎంత చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను చూపిస్తాను మీకు. ఒకసారి జస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ని కొడితే చాలండి. ఇయర్లీ మీరు 50,000 చేయగలను అనుకుంటే 50,000 చేస్తారు. ఇది 15 ఇయర్స్ కూడా స్టార్టింగ్ పెట్టుకోవచ్చు పీరియడ్. 15 ఇయర్స్లో మీరు పే చేసేది 7,50,000 అండి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. టోటల్ ఇంట్రెస్ట్ 6,06,070 రూపీస్. మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసరికి మీకు 13,56,070 వస్తుందండి.
ఇందులో మీకు ట్యాక్స్ ఫ్రీ అండి. ట్యాక్స్ ఎటువంటి ఇంట్రెస్ట్కి మీరు పే చేయక్కర్లేదు. అలాగే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి ఈటీసీ కింద ఈ 1,50,000 కడితే 1,50,000 వస్తుంది, 50 కడితే 50 వస్తుంది, ఎంత కడితే అంత వస్తుంది. లేదు మేము కట్టగలము, పర్వాలేదు, ఇన్వెస్ట్ చేయగలము అనుకుంటే మీరు 1,50,000 కట్టారంటే ఆ కిడ్కి 15 ఇయర్స్ ఏజ్లో మీకు 22,50,000 కడతారు మీరు. ఇంట్రెస్ట్ అనేది 18,18,000 వస్తుంది. మెచ్యూరిటీ వాల్యూ 40 lakhs అండి. ఇప్పుడు మీరు 18 ఇయర్స్లో కట్టారంటే 33 ఇయర్స్కి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ చేతిలో 40 lakhs ఉంటుందండి. లేదు ఇంకా బిఫోర్గానే మేము ప్లాన్ చేసుకుంటాం అనుకుంటే బిలో 18 ఏజ్ నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకా తొందరగా వాళ్ళకి అమౌంట్ వస్తుంది. తర్వాత మీరు మనం కట్టిన తర్వాత వాళ్ళకి ఎటువంటి అవసరం లేదు, దాన్ని ఇంకా అలా ఉంచి పెంచుతాం అనుకుంటే 50 ఇయర్స్ కనుక వదిలేశారనుకోండి అలా కట్టి, మీరు కట్టింది 75 lakhs అవుతుంది. ఇంట్రెస్ట్ చూసారా ఎంత వచ్చిందో. ఇప్పుడు వాళ్ళందరూ బాగా చదువుతున్నారు, జాబ్స్ కూడా బాగా సంపాదిస్తున్నారు. అసలు ఈ అమౌంట్ మాకు అవసరం లేదు, మా పేరెంట్స్ కట్టారు, నేను అలా ఉంచేస్తాను, టచ్ చేయను అని అలా వదిలేశారంటే కనుక 50 ఇయర్స్ మీరు కట్టింది 75 lakhs, టోటల్ ఇంట్రెస్ట్ 6,75,988, మెచ్యూరిటీ వాల్యూస్ 6,75 lakhs వస్తుందండి. ఇది చాలా పెద్ద అమౌంట్. మీరు సంవత్సరం కట్టచ్చు. దీన్ని సంవత్సరానికి ఒకసారి పే చేయొచ్చు, మంత్లీ కూడా పెట్టుకోవచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్లో పెట్టచ్చు, మీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టచ్చు. మీ పిల్లలకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పెట్టారంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ పీపీఎఫ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే వాళ్ళు వాళ్ళు జాబ్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాగో పీఎఫ్ ఉంటుంది కదా అనుకుంటే అది ఉన్నా పర్వాలేదండి, ఇది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చినట్టయితే కనుక కంపల్సరీ ఇందులో ఇన్వెస్ట్ చేయడం మర్చిపోకండి. ఇది ట్యాక్స్ ఫ్రీ అండి, ఇంట్రెస్ట్కి ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. అలాగే ఈటీసీ కూడా వర్తిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.